రామేశ్వరం శ్రీ చైతన్య స్కూల్లో 78వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయని స్కూల్ ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంతో మంది త్యాగ వీరుల కృషి ఫలితమే నేడు మనం స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. విద్యార్థి దశ నుండే బాగా చదివి దేశ అభివృద్ధికి తోడ్పడాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రీజనల్ ఇన్ఛార్జ్ నరేష్ మాట్లాడుతూ ఎంతో మంది దేశ నాయకులు వారి జీవితాన్ని వనంగా పెట్టి రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ప్రాణదోలి మనకు స్వాతంత్రాన్ని తీసుకురావడం జరిగిందని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు దేశ నాయకుల వేషధారణలో అందరినీ అలరించారు. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో డీన్ రాఘవరెడ్డి, సి బ్యాచ్ ఇన్ఛార్జ్ మల్లికార్జున, ప్రైమరీ ఇన్ఛార్జ్ ఉమా మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. One and two rounds are social science. The first question goes to it is a grading mass. Next question for Mughals. State Union Territories. One day celebrated every year on World Day. Next question goes to it is answer is Sahara Desert. We are not having new. Question goes to Kings. Who was the last viceroy of storming of the Bastille prison took place in? Storming of the Bastille prison took place in? Time is up. So it's wrong answer. Sorry. 1789. So Russia Congress. Tsars. Kings of Russia Congress. Tsars. Longitude sir. Globe. 360. Very good. Correct Everest. It's wrong answer. 8,848 meters. India first to try out modern farming. An imaginary line that divides Earth into two equal halves. It is equator. స్కూల్లో ముందస్తు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాము. సో ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా విద్యార్థులకు ఎస్ఐ రైటింగ్ కాంపిటీషను, డ్రాయింగ్ కాంపిటీషను, అలాగే క్విజ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడము, విజేతలకు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. సో ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ జీవితాలను సాక్రిఫైస్ చేసి మనకి ఫ్రీడమ్ని తెచ్చిపెట్టడంలో భాగస్వాములు అయ్యారు. సో వాళ్ళు తెచ్చిన ఫ్రీడమ్ని సవ్యంగా ఉపయోగించుకుని విద్యార్థులందరూ ఉన్నత శిఖరాలు అవరోధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.